హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత ఇంకా జీవితకాలం షుగర్ తోటే బతకాలి, దాంతో పోరాడాలి. అయితే చాలా మంది షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రాపర్ గా మెడికేషన్ తీసుకోండి, డైలీ ఎక్సర్సైజ్ చేయండి, డైట్ ప్లాన్ చేసుకోండి అని చెప్తా ఉంటారు. కానీ ఒక విషయాన్ని మాత్రం మిస్ చేస్తారు. అదేంటి అనంటే, మీకు షుగర్ వచ్చిన తర్వాత షుగర్ వల్ల అండ్ షుగర్కు వాడే మెడికేషన్ వల్ల మీ బాడీలో కొన్ని రకాల విటమిన్స్ అండ్ కొన్ని రకాల మినరల్స్ డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి డెస్ట్రాయ్ అయిపోవటం మూలంగా మీరు ఎంత ప్రాపర్గా తీసుకున్నప్పటికీ అన్నీ కూడా డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మెడికేషన్ కానీ మీకు షుగర్ అనేది కంట్రోల్లోకి రాదు. సో ఇక్కడ విషయం ఏంటి అనంటే, మీరు షుగర్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా బ్లడ్లో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, డైట్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలి, అండ్ ముఖ్యంగా షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి భయపడకుండా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ జరగాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. అలా ఉండటానికి మనకి మార్కెట్లో 5 రకాల న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి అల్టిమేట్ గేమ్ చేంజర్ లాగా పనిచేసి మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని నార్మల్గా కంట్రోల్లో ఉంచుతాయి. సో అది తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనంటే వాట్సాప్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డిపిలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు 5 న్యూట్రియంట్స్లో ఫస్ట్ న్యూట్రియంట్ మెగ్నీషియం. ఇట్స్ ఏ ట్రేస్ మినరల్, వెరీ 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 ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్ల విషయంలో. ఎందుకు అనంటే మెగ్నీషియం అనేది 350 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్కి కోఫాక్టర్గా ఉంటుంది. అంటే దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది వాటన్నింటికి కూడా. అయితే ఈ 350 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్లో చాలా వరకు ఎంజైమ్స్ డైరెక్ట్గా గ్లూకోజ్ మెటబాలిజం పైన ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీకు షుగర్ కంట్రోల్లో ఉండాలి అనంటే ఖచ్చితంగా మెగ్నీషియం మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్లో ఉండాలి. తర్వాత 2 విటమిన్ డి. విటమిన్ డి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. సన్కి ఎక్స్పోజ్ అయితే వస్తుంది, బట్ ఇది షుగర్ని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుతుంది అనంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఏ విధంగా అనంటే ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ఫంక్షన్ని పెంచి మీ బాడీ ఇన్సులిన్ని ప్రాపర్గా యూస్ చేసుకునేలాగా చేస్తుంది. దాని మూలంగా మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. తర్వాత 3వది క్రోమియం. క్రోమియం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ముఖ్యంగా HbA1c లెవెల్స్ని తగ్గిస్తుంది. అంటే ఓవరాల్గా మనకి షుగర్ని యావరేజ్గా ప్రతిరోజు ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట క్రోమియం. తర్వాత 4వది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, నార్మల్ పీపుల్స్ తోటి కంపేర్ చేసి చూస్తే షుగర్ ఉన్న పేషెంట్లలో గుండె జబ్బులు వచ్చే ఆ శాతం అనేది 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండటానికి మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని యూజ్ చేసుకోవటం వల్ల మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం అనేది 30 to 45% తగ్గుతుంది అని చెప్పి సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, ప్లాంట్ బేస్డ్ అండ్ మనకి సప్లిమెంట్స్ రూపంలో. అయితే మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్లాంట్ బేస్డ్లో ఉన్న వాల్నట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా సప్లిమెంట్స్ అయితే అవసరం లేదు మీకు. అవి మీకు ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అంటే ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ALA అంటే ఆల్ఫా లైనోలెనిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వి మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్గా మీ బాడీ అనేది తయారు చేసుకుంటుంది. కాబట్టి ఫైనల్గా వచ్చేసరికి విటమిన్ ఈ. విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అండ్ ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కూడా. యాంటీ ఆక్సిడెంట్గా ఎలా పనిచేస్తుంది అంటే మీ బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేసి గ్లైసిమిక్ ఇండెక్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దాని కారణంగా మీకు షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 5 రకాల న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క షుగర్ ఉన్న పేషెంట్ బాడీలో ఆప్టిమల్ రేంజ్లో కనుక ఉన్నాయి అని అంటే వీటి వల్ల మీకు ముఖ్యంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే
ఫస్ట్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, 2 షుగర్కు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి, అండ్ 3 షుగర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ పెరిస్థీషియా సిమ్టమ్స్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు మంటలుగా, నొప్పులుగా, తిమ్మురులుగా, మొద్దుబారినట్లు ఉండటం, సూదులు గుచ్చినట్లు ఉండటం, అట్లాంటి సిమ్టమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ 5 రకాల న్యూట్రియంట్స్ని మీ బాడీలో ఆప్టిమల్ రేంజ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఒకవేళ రిచ్ ఫుడ్స్ తీసుకోలేకపోతే అప్పుడు మీరు సప్లిమెంట్స్కి వెళ్ళండి. అయితే వీటిల్లో విటమిన్ ఈ మాత్రం రెగ్యులర్గా వేసుకునేది కాదు, అది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి, కండిషన్ బట్టి సంవత్సరానికి ఒకసారి ఇవియాన్ 400 అనే ట్యాబ్లెట్ కనుక వేసుకుంటే ఒక 10 to 20 డేస్ వేసుకుంటే అది సరిపోతుంది. లేదు అని అంటే రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. అదండి వీడియో. షుగర్ పేషెంట్లకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. కొత్తగా కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మ్.